హాయ్ ఎవ్రీవన్. చపాతీలు మెత్తగా రావాలంటే మనం చపాతీ పిండిలో కాసంత ఉప్పు, అలాగే కొన్ని పాలు పోసుకోవాలి. పాలు పోసుకోవడం వల్ల చపాతీలు అనేది మెత్తగా వస్తాయి. మనం చపాతీలు మెత్తగా రావాలంటే మెయిన్గా చేయాల్సింది చపాతీ పిండిని కాసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్లనే చపాతీలు అనేటివి మెత్తగా వస్తాయి. దాన్ని మనం ఏంటంటే మడత రొట్టె చేసుకుంటే చాలా బాగుంటుంది. మడత రొట్టె చాలామంది ఇష్టపడతారు కాబట్టి నేను ఇప్పుడు అదే చేసి చూపిస్తున్నాను. చపాతీ పిండిని తీసుకొని ముద్దలా చేసుకొని దాన్ని మనం చపాతీ చిన్నగా చపాతీ చేసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 4 వైపులా మర్చుకొని మనం చపాతీ చేసుకోవాలి. దాన్ని పెనం మీద వేసి కాల్చుకుంటే ఉబ్బుతాయి. అలాగే లేయర్గా వస్తాయి. ఇవి పిల్లలు కానీ పెద్దవారు కానీ అందరూ ఇష్టపడతారు. ఒకసారి చపాతీ పిండిలో పాలు పోసి నానబెట్టుకొని ట్రై చేయండి. చపాతీలు అనేటివి మెత్తగా స్మూత్గా మంచి లేయర్ లాగా వస్తాయి. ఇవి అందరు ఇష్టపడి తింటారు. చపాతీ పిండికి మెయిన్గా ఏంటంటే మంచిగా డైజెషన్ అవుతుంది. ఈవినింగ్ టైంలో నైట్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధానంగా ట్రై చేయండి. లేయర్ లాగా స్మూత్గా బాగా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.